సెల్ ఫోన్ అయితే చేతిలో ఉంటుంది, లేదంటే ఛార్జింగ్లో ఉంటుంది. చాలామంది చేసేది ఇదే. కొంతమంది సెల్ ఫోన్కి ఎలా పడితే అలా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. కొందరు నైట్ అంతా ఛార్జింగ్ పెడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ స్టోరీ చూడాల్సిందే. సెల్ ఫోన్ ఛార్జర్ పేలి విద్యుత్ ప్రమాదం సంభవించిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం చోటు చేసుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో మెయిన్ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న మామిళ్లపల్లి కృష్ణయ్య కాంప్లెక్స్లోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలను చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, బీరువాలో బంగారం, వెండి, నగదు వస్తువులు, దుస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ యజమాని ఎండి అస్లాం మీడియాకు తెలిపారు. పైకి వచ్చి బిడ్డలు బయటికి తీసుకొచ్చి పక్కన వాళ్ళ సాయంతో పక్కన అందరూ పగలు కొట్టి పక్కన బయట కొద్ది నీళ్లు కొట్టి ఈ కంట్రోల్ రేంజ్లో పైకి మొత్తం ఈ మంటల్ని అర్థం చేశారు. సుమారు ఎంత తిరిగి అందరి దాకా ఒక 10 లక్షల దాకా అయి ఉండదు మాట్లాడుతున్నాం.